ఓతిలి నాయుడుపేట ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడిన పిగిలాం నరేంద్ర అలియాస్ నవీన్, బల్లి లిఖిత్ కుమార్ అలియాస్ లిఖిత్తో పాటు మరో ఇద్దరు నిందితులను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 లక్షల విలువైన 128 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించినట్లు నాయుడుపేట రూరల్ సీఐ జి సంగమేశ్వరరావు తెలిపారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. కేసును విజయవంతంగా ఛేదించిన సీఐ జి సంగమేశ్వరరావు, ఎస్ఐ కె శ్రీకాంత్ బృందాన్ని జిల్లా ఏఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. ఎస్పీ సార్ గారు పెట్టాల్సిన ప్రెస్ మీట్ ఇది. సారు కొంచెం బయట ఉండడం వల్ల చేస్తున్నాం. ముఖ్యంగా మీకు తెలిసిన విషయమే, గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటిదాకా కూడా నాయుడుపేట పోలీస్ సబ్ డివిజన్లో స్నాచింగ్లు అంటే ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని స్నాచింగ్స్ చేయడం జరిగింది. వాటిపైన జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించి, ఎందుకంటే మహిళలను టార్గెట్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి అది ఆ కేసులను డిటెక్ట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఒక టీం, అంటే నాయుడుపేట డిఎస్పీ గారు, సిసిఎస్ టీం కంబైన్డ్గా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం చేసిన ఎఫర్ట్స్ వల్ల ఈ జరిగిన నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ వచ్చేసి ఓజిలి, నాయుడుపేట అర్బన్ పిఎస్, చిట్టమూరు, బాలయ్యపల్లి, కోటా పిఎస్, ఈ పిఎస్ పరిధిలో జరిగిన స్నాచింగ్స్ను కూడా ఛేదించడం జరిగింది. విచారణలో మనకు తెలియంది ఏమిటంటే, ముఖ్యంగా వెంకటేష్ అని చెప్పేసి ఇతని అన్నమేడు గ్రామం, నాయుడుపేట మండలం. ఇతని పైన ప్రీవియస్ కూడా గూడూరులో 2023లో స్నాచింగ్ కేసులు ఉన్నాయి, ఒక 6. అదేవిధంగా నెల్లూరులో బాలాజీనగర్ పిఎస్ లిమిట్స్లో ఒక రాబరీ కేసు ఉంది. ఇతను ఈ మిగతా ముగ్గురిని, అంటే నరేంద్ర అండ్ లిఖిత్ తర్వాత గణేష్, వీళ్ళ ముగ్గురిని మోటివేట్ చేసి ఏ విధంగా నేరాలు చేయాలా, రెక్కి ఏ విధంగా చేయాలా అని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ 8 స్నాచింగ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో మెయిన్ వెంకటేశ్వర్లు, తర్వాత లిఖిత్, నరేంద్ర, గణేష్, ఈ 4 వ్యక్తులని మన సిఐ నాయుడుపేట రూరల్ సంగమేశ్వరరావు గారు, ఎస్ఐ శ్రీకాంత్ వాళ్ళ ఆధ్వర్యంలో నేను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి దాదాపు బంగారు చైన్లు 6, తర్వాత ఒక కమ్మ, అదేవిధంగా 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అంటే మొత్తం 16 సవర్లు, 128 గ్రాములు, వీటి విలువ దాదాపు 17 లక్షల రూపాయలు ఉంటుంది. కాబట్టి 2 నెలల వ్యవధిలో దాదాపు 8 అఫెన్స్లు వితిన్ షార్ట్ పీరియడ్లో ఈ టీం ఛేదించి, దానికి అంటే స్నాచింగ్కి పాల్పడిన దొంగలను అరెస్ట్ చేసి 4గురిని, వారి వద్ద నుంచి మహిళల వద్ద నుంచి వారు స్నాచింగ్ చేయబడ్డ ఈ 128 సవర్ల బంగారము, అదేవిధంగా 128 గ్రాముల బంగారము, తర్వాత 2 బైకులు, ఒక స్కూటీ అండ్ ఒక మోటార్ సైకిల్, అంటే ఏదైతే స్నాచింగ్ ఉపయోగించారో ఆ బైకులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని కోర్టు ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఈ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నాయుడుపేట డిఎస్పీ వాళ్ళ టీంని సిఐ గారు సంగమేశ్వరరావు, ఎస్ఐ శ్రీకాంత్, సిసిఎస్ టీంని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందన జరిగింది. వారికి రివార్డ్స్ కూడా త్వరలో ఎస్పీ గారు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇతను యాక్చువల్గా వెంకటేష్ వచ్చేసి ఇంతకుముందు గోల్డ్ షాప్లో పనిచేశాడు. గోల్డ్ షాప్లో ఈ ఏజెంట్గా పనిచేశాడు గూడూరులో. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. ఫేక్ గోల్డా, జెన్యున్ గోల్డా అని ఐడెంటిఫై చేయగలడు. ఇతను ఏం చేస్తాడంటే కిరాణా షాప్కి వెళ్తాడు. ఎక్కువగా వీళ్ళ టార్గెట్ కిరాణా షాప్లో కూర్చున్న మహిళలే. వాళ్ళని చూసి వస్తారు, ఏదో విధంగా పోయి ఏదో వాటర్ బాటిల్ కొనుక్కుంటారు నటించి గోల్డ్ అని తెలిసిపోతుంది. తర్వాత ఈ టీంని పంపిస్తాడు మిగతా రిమైనింగ్ వాళ్ళని, అది గోల్డే మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి. ఆ విధంగా వీళ్ళు దొంగతనాలు జరిగింది. మిగతా 2 అపాచీ దాంట్లో పనిచేస్తారు. ఈ లిఖిత్ అండ్ నరేంద్ర కదా, లిఖిత్ అండ్ నరేంద్ర వీళ్ళిద్దరూ అపాచీ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా వెంకటేష్కు వాళ్ళ గ్రామానికి చెందిన వాళ్ళు, తర్వాత దూర బంధువులు, అంతా క్లోజ్ రిలేటెడ్. ఇవన్నీ ఈ వెంకటేశ్వర్కు గత నేరచరిత్ర ఉంది. దాదాపు 6 కేసులు ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్తో ఈ వీటికి ప్లాన్ చేసి వీళ్ళను ట్రైన్ చేసి పంపించారు అనమాట. అంటే భవిష్యత్తులో వీటికి చూసి దాన్ని ప్రామాణికాలు బట్టి, దాని గైడ్లైన్స్ బట్టి, దానికి అనుగుణంగా ఉంటే డెఫినెట్గా కఠిన చర్యలు తీసుకుంటారు. ఎక్కి చేసుకొని చట్టానికి చట్టపరి దొరకకుండా ఏ విధంగా చేయాలని వాళ్ళ గైడ్ చేస్తారనమాట.